ద్వారకా పోలీస్ స్టేషన్ ద్వారకా సబ్ డివిజన్ విశాఖపట్నం సిటీ ఫిర్యాదు యొక్క హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ లలిత జ్యువెలర్స్ ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర విశాఖపట్నం నిందితుడి పేరు ముదపాక టీజీ 5/6 వెంకటేశ్వరరావు 49 సంవత్సరాలు రెసిడెన్స్ ఆఫ్ 7-2-125 వైద్యనాథం స్ట్రీట్ అమలాపురం ఈస్ట్ గోదావరి నిందితుడి వివరాలు వెల్లడించడం జరిగింది. మీద ఇస్తున్నాం మేము నమ్మకం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే అంత కొలాటరల్ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు నమ్మకం మీద ఇస్తారు అప్పుడప్పుడు మోసపోతారు కూడా ఇంతకు ముందు కూడా 2 times ఇదే జ్యువెలరీ షాప్ వాళ్ళు హైదరాబాద్లో మోసపోయారని మాకు తెలిసింది అవునా కదా 2 times అని చెప్పారండి సో రండి सर आपको आ गया सर ఏదో కవర్ చేసి ఇవ్వండి సార్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్తారు ఈసారి మాత్రం మారిపోకుండా చూడాలి మా వాళ్ళు ఆల్రెడీ మీకు కావాలంటారు మన వాళ్ళు కావాలంటారు ఇందా నుంచి చూడలేదు ఓకే సార్ థ్యాంక్ యూ స్టార్ట్ చేసుకోవచ్చు అందరూ ఉన్నారు ఓకే అందరికీ నమస్కారాలు ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 జూలై ఒక క్రైమ్ జరిగింది ఒక నేరం జరిగింది హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆభరణాలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయారండి తర్వాత నుండి అప్పటి నుండి ఆచూకీ తెలియడం లేదు సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరో వచ్చారండి వైజాగ్ హైదరాబాద్ నుండి అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను ఆ వ్యక్తి తీసుకున్న సామానులు వచ్చేసి 18 క్యారెట్ ఆభరణాలు టోటల్ 128.764 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు వచ్చేసి మొత్తం మరియు ఇవన్నీ వజ్రం బంగారం కాదు డైమండ్ అన్ని డైమండ్ ఫస్ట్ 18 క్యారెట్ ఆభరణాలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాము 22 క్యారెట్ ఆభరణాలు వజ్రం వచ్చేసి టోటల్ 15.890 క్యారెట్ మొత్తం ఆభరణాలు విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి 906.695 గ్రామాలు సో టోటల్ వెయిట్ 144.624 క్యారెట్ మొత్తం ఆభరణాలు విలువ రూపాయలతో చూస్తే 1,29,48,100 తర్వాత 54.68 రూపాయలు మా ఆ రోజు నుండి ఈరోజు 25 జూలై పగలు రాత్రి కృషి చేసి మా ద్వారకా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DCP 1 అజిత మేడం అండ్ ACP ద్వారకా నరసింహమూర్తి గారి ఆధారంలో ఉమాకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ DV రమణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధర్మేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసిరి తాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ P వెంకట్ రమణ హెడ్ కానిస్టేబుల్ KTB రమేష్ హెడ్ కానిస్టేబుల్ M నాగరాజు PC అండ్ S రమేష్ PC అది మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారండి ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మేము రిమాండ్ పంపిస్తున్నాం ఈరోజు ఈ మొత్తం ప్రాపర్టీ మా కంప్లైనెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం
కంప్లైంట్ ముందుకు వస్తే సార్ ఎవరైతే చేశాడో ఈ గతంలో కూడా ఇటువంటి నేచర్ ఏమైనా ఉందా సార్ ఆయనకి? ఇదే ఫస్ట్ ఇది అతనిది ఫస్ట్ అఫెన్స్. కానీ ఈ షాప్ లో ఇంతకుముందు ఇలాగే జరిగింది హైదరాబాద్ లో 2 times అని మాకు తెలిసింది. ఆ 2 times హైదరాబాద్ లో జరిగింది, కానీ వైజాగ్ లో ఫస్ట్ టైం ఇది జరిగింది. జరిగిన వెంటనే మేము ఇది 20 days లో ఛేదించాము, ముద్దాయిని అరెస్ట్ చేసాము, మొత్తం సొమ్ము రికవర్ చేసాము. ఇప్పుడు సభముఖంగా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్యూజ్ కి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేదు. అక్యూజ్డ్ వచ్చేసి 49 years ఏజ్. ఈ అమలాపురం ఈస్ట్ గోదావరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి. అతను ఇంతకుముందు ఇటువంటి చేయలేదు పని, కానీ ఈసారి లాలచిపడి అట్లా చేశాడని చెప్తున్నాడు. సో అది ప్రీ ప్లాన్గానే చేశారండి, ప్రీ ప్లాన్డే చేశారండి. సో అతని అసోసియేట్స్ ఏమైనా ఉన్నారా లేదా అది కూడా వెరిఫై చేస్తున్నాం. 2 అతన్ని కూడా అరెస్ట్ చేశాం. చెన్నై నుండి అతని అసోసియేట్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టు బికమ్ అప్పులు ఉన్నాయి, అది తీర్చడం. తర్వాత ఈ 1,30 లక్షలు అంటే మనం ఈజీగా పవర్టీ నుండి బయటికి వచ్చి అది ప్రాస్పరస్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అది కూడా రెండోది. అది అంత లాలుచి పడ్డారు బేసిక్గా అంత డైమండ్ చూసి. సో కంప్లైంట్ ని పిలిస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు ఏమైనా